వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు. రాజనగరం నియోజకవర్గం దివాన్ చెరువులోని డివిబి రాజు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతమయ్యే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులకు విధి విధానాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి, యోజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గని భరత్, యోజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, గూడూరు శ్రీనివాస్, ఆకుల వీర్రాజు, మేడపాటి షర్మిలారెడ్డి, మేడ గురుదత్, రావుతు సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎవరైతే మనం ఈ హాల్లో కూర్చున్నామో మన చేతుల్లో ఉంది ఈ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా మనం ముందు తీసుకెళ్తామో, మనం దీన్ని ఆదర్శంగా మనం ఏ విధంగా పనిచేయాలన్నదంతా కూడా ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో కూర్చున్న పెద్దల చేతుల్లో. మనం ఈ మధ్యనే కోటి సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది. అది కార్యక్రమం ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఒక్కో నియోజకవర్గానికి దాదాపుగా 60,000 సంతకాలు కావాల్సి అన్నప్పుడు ఏ విధంగా జరుగుతాయి ఇవి అని అందరం కూడా ఇది ఏ విధంగా కార్యక్రమం జరిపించాలన్నది కూడా ఒక ఆలోచనలో పడ్డాం. కానీ ఎప్పుడైతే మనం ఈ పనిలో కమిటీల ద్వారా పనిచేయటం మనం నేర్చుకున్నాము. ఇప్పుడే ఇందాక మాట్లాడుతూ రాజా ఆయన నియోజకవర్గంలో ఏ విధంగా చేశారో చెప్తా ఉన్నాడు. అన్ని నియోజకవర్గంలో కూడా ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ విధంగా చేయడం జరిగింది. నిడదవోలులో కూడా ఈ కోటి సంతకాల సేకరణ కోసం మండల స్థాయిలో కమిటీ వేశాం. అదేవిధంగా 3-4-5 గ్రామాలు గ్రామం సైజు బట్టి క్లస్టర్స్ చేసి క్లస్టర్స్ అన్నింటినీ కూడా అబ్జర్వర్స్ పెట్టి పరిశీలకులు పెట్టి వారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరిగింది. చక్కగా సక్సెస్ఫుల్గా చేసాం. 60,000 సంతకాలు సేకరించడం జరిగింది. అయితే మనం ఎన్ని కమిటీలు వేసినా, మనం ఎంతమంది పేర్లు రాసుకున్నా, మనం చిత్తశుద్ధితో చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరికి చేయాలని ఉంది. ఇందాక రాజా కూడా మాట్లాడుతూ ఉన్నాడు సేమ్ విషయం. ఎందుకంటే బయట కూర్చున్న ప్రతి ఒక్కరూ మనం చేయాలనుకుంటాం. కానీ మనకి అంత టైం మనం దీనికి కేటాయించగలమా? మన సొంత పనులు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి మరి ఎంత కూడా మనం చేయగలమా అని అప్పుడప్పుడు మనకే డౌట్ వస్తాం. ఇక ప్రతి ఒక్కరికి చేయాలనే ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఈరోజు నాయకత్వంతో కూడా రోడ్డు ఎక్కి రోడ్డు మీద మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, పార్టీని బలోపేతం చేయాలి, మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అయితే అది ఏ విధంగా జరగాలన్న దాని గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఈ కమిటీలు అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దాదాపు 3-4 వేల మంది కార్యకర్తల్ని ఈరోజు మనం పేరున వారికి ఐడి కార్డు ఇచ్చి, ఎవరికైతే గుర్తింపు వారికి లేదనుకుంటారో వారందరినీ కూడా పార్టీలో నీ పేరు నమోదై ఉంది, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో మేము చూస్తున్నాం, రాబోయే రోజుల్లో నీకు మంచి జరుగుద్ది అని మనం చెప్పే అవకాశం ఇది ఒకటి. ఎందుకంటే చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. ఇందాక కూడా ఎవరు అడిగారు, మనది కష్టపడి పని చేస్తాం కదా, మళ్ళీ తర్వాత మన ఎవరన్నా గుర్తిస్తారా, లేకపోతే మన ఎవరన్నా వారు ఇవన్నీ కూడా ఎక్కడన్నా వారు నోట్ చేసుకుంటున్నారా, రాసుకుంటున్నారా, మనకి తర్వాత మన సంగతి ఏంటి అని సహజంగా ఎవరికైనా కూడా ఈ డౌట్ రావచ్చు. దానికోసమే కదా ఇప్పుడు ఈ కమిటీలన్నీ. ఈ కమిటీలు వేసేదే దానికి. అందుకే కూడా యాక్టివ్గా ఉన్న మన ప్రతి కార్యకర్తలు కూడా ఈ కమిటీల్లో మనం వేసే బాధ్యత మనం తీసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కోఆర్డినేటర్స్గా, నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా మేము చేసేదేదో మేము చేస్తాం. కానీ కింద
మండల స్థాయి అవనండి, గ్రామ స్థాయి అవనండి, అక్కడంతా కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఇందులో మన బాధ్యత పూర్తి చేయాలి. మనందరం కూడా ఏదో కొంతమంది వచ్చి నన్ను కమిటీలో వెయ్యండి అని అడగపోవచ్చు. కొంతమంది కార్యకర్తలు వారు చాలా చక్కగా పనిచేస్తారు, మన పార్టీ అంటే ఎంతో అభిమానం, కానీ వారు దూరంగా ఉంటారు. వారిని కూడా గుర్తించి ఈ కమిటీల్లో వాళ్ళ మెంబర్స్ గా చేర్చే బాధ్యత మనం తీసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతాం.